వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ద అదితి అప్పారావు. ఇప్పుడు మేమైతే ఎద్దులు అంటే తౌస్. ఇతడైతే ఊళ్ళో ఎద్దుల్ని ఇల్లుని ఏమంటారు చెప్తానా, తొట్టము. దిస్ ఈజ్ ద తొట్టం అంటారన్నమాట. ఇప్పుడు మేము తొట్టం తడిపోతున్నాం, వచ్చేసామన్నమాట. బాగుంటుంది. ఇప్పుడు ఇక బఫెల్లోస్ ఉన్నాయి, బెండ్ దంపడుతుంది కదా, బఫెల్లోస్ దంపడు రామక్ష. ఇంకా మనం వచ్చేసామన్నమాట. మాటల్లోనే వచ్చేసాం మనం. డేట్ ఓపెన్ ఇది అన్నమాట. డేట్ ఓపెన్ చేయాలన్నమాట. చాలా కష్టము. ఏంటంటే అవన్నీ వెళ్ళేసి గడ్డి తినేస్తున్నాయి అన్నమాట. ఆవులు దూడ్లో పెంచుంటారు అన్నమాట ఆవులను. అవన్నీ వచ్చేసి తినేస్తున్నాయి అన్నమాట. ఇదైతే మా ఎద్దు అన్నమాట. ఇటు పత్త అంటే ఇంకా వేరే వాళ్ళే ఎద్దులు ఉంటాయి. ఇది ముళ్ళ తంప. మా మామయ్య తూతుకి భయం వేస్తుందంట. మా మామయ్య వాళ్ళ తూతురు భయం వేస్తుందంట. అంటే వీళ్ళు జమ్ములో వాల్ చేస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చారు. ఇంకైతే మేము పొయ్యి ముట్టించుకోవడానికి తట్టెలు రెడీగా పెట్టుకుంటాము. అయినా మా వాళ్ళ ఇంట్లో డీజిల్ ఉందన్నమాట. ఇలా పైనంతా వేప చెట్టు చల్లది ఉంటుంది. ఇక్కడ వేరే వాళ్ళ దడ్డి మోపు. ఇదేమో వేరే వాళ్ళది, ఇదేమో మాది. వాళ్ళ తోటంలో పేస్ లేదని మా తోటంలో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పచ్చగడ్డి అన్నమాట. కింద బెర్రు దంపడుతుంది కదా మీకు, ఇదమ్మ పచ్చగడ్డి. ఇది అప్పుడప్పుడు మా అవ్వ వారాంత రోజు పీచుతూ ఉంటుంది, అయినా వస్తూ ఉంటుంది. అదంతా ఎప్పుడు వస్తుంది ఐడియా ఏదన్నా తోలితే కానీ పోదు. ఇది అప్పుడు మా అత్తడ మాతో దుడిసే ఉండేది అన్నమాట. ఒక బర్రె ఒక చిన్న బర్రె ఉండేవి. ఒక బర్రెతో ఏమైందంటే కరెంటు షాక్ తట్టి చనిపోయింది అన్నమాట పొలంలోనే. ఇంకా చిన్న బర్రె ఏమో ఇంత చిన్న బర్రెని పెంచుకుంటూ ఉంటే ఇంత అది తోట చనిపోయింది, ఏదో రోగం వచ్చి. అందుకని ఇంత మేము బర్రెల్ని పెంచుతుండే ఎద్దులనే పెంచుకుంటున్నాం. అప్పుడే అతడైతే ఆ ఎద్దు ఉంది చూడండి, ఆ ఎద్దున్న తాత మాది దుడిసే ఉండేది. ఎద్దులేమో ఈ షెడ్లో పెట్టేవాళ్ళు, ఆ దుడిసేలేమో బర్రెని, ఆ చిన్న బర్రెని పెట్టేవాళ్ళు. ఆ దుడిసే పీతి ఇచ్చేశారు. చాలా ఇంత ఎద్దులు పొడుచుతాయి అన్నమాట. అత్తడు ఉంటే అంటే మా తాత దూరంగా దాటినంటే అది పీతి ఇచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది షెడ్ అన్నమాట. ఈ షెడ్లో వెళ్ళిపోదాం బండి. ఇదన్నమాట. మేమైతే మా ఎద్దుల పేర్లు ఏమేమి పెట్టాము చెప్తాను చూడండి. ఇదోని పేరు టామీ అన్నమాట. ఇదోని పేరేమో బన్నీ టామీ. ఇంకా మాకైతే మా ఎద్దులకి నీళ్ళు తాపడానికి ఒక పొడి ఉంటుంది అన్నమాట. ఎద్దుల పొడి అంటారు. మాకు ఆ పొడి వేసేసి నీళ్ళల్లో వేసి తల తిప్పేసి ఎద్దులతో తాపిస్తారు. ఇప్పుడు ఎండాకాలంలో అది వేడి చేసిద్ది, అందుకని మామూలు నీళ్ళు తాపిస్తారు. ఇటు మాకు అవైలబుల్గానే ఒక ట్యాంక్ ఉందన్నమాట. ఇతను తట్టారు, తట్టలు ఉన్నాయి కదా ఎత్తుదా, నీళ్లు తాపడానికి ఇంటి నుంచి తెచ్చుతాను అవసరం లేదు. మనం ఇతను ట్యాంక్ ఉంటుంది అన్నమాట. ఆ ట్యాంక్ నుంచి బిందెలోకి వెళ్ళి ఒక 2 minutesలోనే వెళ్ళిపోతాం అన్నమాట. బిందె తీస్తే నీళ్ళు తెచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎద్దు అన్నమాట. ఇతడ కోసం ఎద్దుది బాగాలేదన్నమాట, అందులో రేతి షెడ్లో కట్టేశారు. ఎద్దు ముందుకు వచ్చేసింది ఒకేసారి. అండ్ నెక్స్ట్ ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఈ రాళ్ళలో మేము దడ్డేస్తారు. ఇంకా అంతే అండి. ఇటువైపు అయితే వేరే ఊరు చేనాలన్నీ ఉంటాయి. ఇంకా అంతే అండి, ఇక్కడ ఏమీ లేదు. ఇంకైతే పేడ మొత్తం ఈడేస్తారు. నెలకి ఒకసారి మీరు తంపలేదా అండి, ఈడ పేడ దంపడట్లేదు. ఇది పేడ మొత్తము
నెలకు ఒకసారి తీపిచ్చేస్తారు అన్నమాట మా అవ్వ అండ్ మా తాత. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అంటే ఈ చెట్లన్నీ అప్పుడప్పుడు పీకిస్తూ ఉంటుంది. మా మామయ్యతో తాతని చూసి భయపడుతుంది. ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక నాతో అంత సైలెంట్ ప్లేస్ అవైలబుల్గానే ఉంటాయండి. హౌసెస్ దాని ఇతర హౌసెస్ ఉంటాయి, అంత భయం ఏమి ఉండదు ఇక్కడ. కానీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు, దానివల్ల పాములు వస్తాయని అలా భయపడుతూ ఉంటారు, అంతే, ఇంకేమీ లేదు. అలానే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డన్.